హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఏపీసీఆర్డీ లేఅవుట్స్ మరియు నాన్ లేఅవుట్స్ మధ్య తేడాలు ఏమిటి, ఏది మంచిది అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ వీడియోలో మేము కంపారిజన్ చేస్తాము, తద్వారా మీరు సరైన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో ఫర్దర్ వీడియోస్ని చూడవచ్చు. సో వీడియోలోకి వెళ్తే సిఆర్డీ నాన్ సిఆర్డీ లేఅవుట్స్ని యొక్క 4 సెక్షన్గా డివైడ్ చేసుకుందాము. ఫస్ట్గా సిఆర్డీ లేఅవుట్ అంటే ఏమిటి, నాన్ సిఆర్డీ లేఅవుట్స్ అంటే ఏమిటి, కంపారిజన్ బిట్వీన్ సిఆర్డీ లేఅవుట్స్ అండ్ నాన్ సిఆర్డీ లేఅవుట్స్, ఏది బెటర్ అనే దాని గురించి మాట్లాడుకుందాము. వాట్ ఆర్ ఏపీసీఆర్డీ లేఅవుట్స్? సిఆర్డీ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేయడానికి రూపొందించిన సంస్థ అండి. గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడిన లేఅవుట్స్ ఇవి పూర్తిగా లీగల్ అండ్ సేఫ్. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అండ్ సేల్ చేసే కంపెనీస్ కూడా సేఫ్. ఇక్కడ రోడ్స్, డ్రైనేజెస్, పార్క్స్, ఎవెన్యూ ప్లాంట్స్, చుట్టూ కాంపౌండ్ వాల్ వంటి ఫీచర్స్ ఇస్తారు అండ్ లీగల్ డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉంటాయి. వాట్ ఆర్ నాన్ లేఅవుట్స్? ఇవి వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా డెవలప్మెంట్ చేసిన ల్యాండ్స్ అండ్ ప్రైవేట్ డెవలపర్స్ డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్స్ అండి. ఇక్కడ ప్లానింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా బాగుండదు, సో కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయండి. ఇవి నార్మల్గా సిఆర్డీ లేఅవుట్స్ కంటే తక్కువ రేట్కి వస్తాయి. బట్ కంపారిజన్ బిట్వీన్ సిఆర్డీ లేఅవుట్స్ అండ్ నాన్ సిఆర్డీ లేఅవుట్స్. లీగల్ సెక్యూరిటీ. ఫస్ట్గా లీగల్ సెక్యూరిటీ చూసుకున్నట్టయితే సిఆర్డీ లేఅవుట్స్లో గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా నో ప్రాబ్లం. బట్ నాన్ లేఅవుట్స్లో లీగల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్టే రోడ్స్, కాంపౌండ్ వాల్ ఫీచర్స్ అండ్ నాన్ లేఅవుట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా బాగుండదు అండ్ ఇది డెవలపర్స్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ మెయిన్ పాయింట్, రేట్ కంపారిజన్ చూసుకున్నట్టయితే సిఆర్డీఏలో నార్మల్గా డెవలప్మెంట్ దానికి తగ్గట్టు రేట్స్ ఉంటాయి, బట్ బేసిక్గా ఫ్యూచర్లో దానికి తగ్గట్టు ల్యాండ్ రేట్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. బట్ నాన్ లేఅవుట్స్లో చూసుకున్నట్టే ఫ్యూచర్లో డెవలప్మెంట్ బేస్ చేసుకొని ఇవ్వరు అంతగా. సో ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఫ్యూచర్లో డెవలప్మెంట్, సేఫ్టీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ టు చూస్ సిఆర్డీ లేఅవుట్స్. తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కావాలి, లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాము అండ్ రిస్క్ చేస్తాము అనుకుంటే గో ఫర్ నాన్ లేఅవుట్. వాట్ ఈస్ బెటర్, విచ్ ఈస్ బెటర్? బట్ ఏది తీసుకున్నా ఫ్యూచర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చరు చూసుకోవాలి అండ్ మెయిన్గా లీగల్ రోడ్ కనెక్టివిటీస్ చూసుకోవాలండి అండ్ లీగల్ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రియల్ ఎస్టేట్ బజార్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ సరైన ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటే విల్ గైడ్ యూ. సో మన ఛానల్ ఎవరైనా ఇంకా ఫాలో అవ్వనట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్ అప్డేట్.